ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం జరిగింది. మే నెల 5 నుంచి జూన్ 13 వరకు 6 వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ములుగులో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ అల్దాస్ జానయ్యతో పాటు శాస్త్రవేత్తలు, విద్యార్థులు, చుట్టుపక్కల గ్రామాల రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సారథ్యంలో నడుస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని ములుగు జిల్లాలోని ములుగు మండలం జగ్గన్నపేటలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 2 శాస్త్రవేత్తలు, 2 విద్యార్థులు, వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు దాదాపుగా గ్రామంలో ఉండే రిటైర్డ్ అండ్ సర్వింగ్ టీచర్స్, విద్యార్థులు, రైతు సోదరులు, సోదరీమణులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నెల 5వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమం 6 వారాలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నడుస్తున్నది. ప్రతి వారం 200 గ్రామాల లెక్కన మొత్తం 1200 గ్రామాలలో ఈ సదస్సులు నిర్వహిస్తూ రైతులలో అవగాహనని పెంచుతున్నాం. ఒక ముఖ్యమైన 6 అంశాల మీద. ఒకటి, అవసరాన్ని మించి యూరియా ఎక్కువ వాడుతున్న నేపథ్యంలో యూరియాను తగ్గించాలి. రెండవది, రసాయనిక పురుగు మందులు అవసరాన్ని మించి ఎక్కువ వాడుతున్నారు. దాని యొక్క దుష్ఫలితాలు వాతావరణం మీద, మన యొక్క రైతాంగం ఆరోగ్యం మీద, ప్లస్ అధికంగా ఖర్చు, సో ఎన్నో దుష్ఫలితాలు ఉన్నాయి. వాటి మీద అవగాహన. మూడవది, ఏదైనా రైతులు విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ కొన్నప్పుడు రిసీట్స్ తీసుకుంటారు, ఒక్కోసారి తీసుకోరు. తీసుకున్న రిసీట్లు కూడా పెద్దగా భద్రపరచరు. ఎప్పుడైనా కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ నష్టపరిహారాన్ని మనం ఆయా కంపెనీల నుండి మనం రాబట్టాలంటే ప్రధానంగా అడిగేది రిసీటు. కాబట్టి దాని యొక్క భద్రపరచడం వాళ్ళకు ప్రాముఖ్యత ఏమిటి, అదేవిధంగా వ్యవసాయంలో కూడా నీటిని ఎలా ఆదా చేయాలనే దాని మీద మరొక అంశం మీద అవగాహన. పంట మార్పిడిలో లాభాలు ఏమిటి అనే అంశం మరొకటి. ఇంకొకటి లాస్ట్గా ఏంటంటే వాతావరణంలో వస్తున్న మార్పులకు చెట్లు లేకపోవడం గణనీయంగా తగ్గుతున్నది. సరాసరిగా ప్రపంచం యొక్క స్టాండర్డ్ ఏంటంటే ఒక వ్యక్తికి 100 చెట్లు ఉండాలి. వాతావరణానికి, మానవాళికి సమతుల్యత ఉండాలి అంటే, ఒక మంచి లైఫ్ స్టైల్ ఉండాలంటే ఒక్క వ్యక్తికి 100 చెట్లు ఉండాలి. కానీ మొత్తం భారతదేశంలో సరాసరిగా 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో కూడా అవి 24 ఉన్నాయి. సో కాబట్టి చెట్లను పెంచాలి. దానివల్ల మన యొక్క వాతావరణం, మానవాళి యొక్క సమతుల్యతతో పాటు ఒక చక్కటి ఫ్యూచర్ని మనం వచ్చే జనరేషన్కి ఇవ్వగలుగుతామనేది దాని మీద మరొక అవగాహన. ఇలాంటి 6 అంశాల మీద అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి జగ్గన్నపేట గ్రామం పరిధిలోని పత్తిపల్లి, చిన్నగుంటూరుపల్లి, దేవగిరిపట్నం గ్రామ రైతులు సదస్సులో పాల్గొని తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. శాస్త్రవేత్తలు వీళ్ళందరూ వచ్చి మా వ్యవసాయం గురించి మాట్లాడారు. అది మాకు చాలా వరకు ఉపయోగం ఉందని అనుకుంటున్నాము. అందులో ముఖ్యంగా ఎరువుల గురించి మాట్లాడారు. యూరియా చాలా తక్కువ వాడాలి అన్నారు. రైతులకి ఎక్కువ ఖర్చు అవుతుంది, అందువల్ల భూమి లాస్ అవుతుందని అట్లా చెప్పారు. అది చాలా వరకు ఉపయోగం అని అనుకుంటున్నాము. మాకు ఇది చెప్పడం వల్ల సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడి వ్యవసాయం చేయాలి అని అనుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ కూడా బ్రెడ్ సంస్థ మరియు హెచ్ఎస్బిసి ఆధ్వర్యంలో మేము కొన్ని అగ్రికల్చర్ ఇన్పుట్స్ అనేవి పంచిపెట్టడం జరిగింది. అందులో భాగంగా జీవన ఎరువులు, వెర్మీ కంపోస్ట్, విత్తనాలు మరియు బ్యాగులు మన రైతులకి అందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జీవన ఎరువులు అనేది ఎందుకు ఇచ్చాము అని అంటే, భూమి యొక్క సారవంతం అనేది తగ్గిపోతుంది కాబట్టి జీవన ఎరువులు ఈ ఫిప్సోల్ అనే కంపెనీ ద్వారా మేము తేవడం జరిగింది. అది జెల్ రూపంలో ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఆర్గానిక్ కల్టివేషన్లోకి వస్తుంది. దీనివల్ల రైతులు అనేది బెనిఫిట్ చెందుతారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్యలకు శాస్త్రవేత్తల నుంచి సమాధానాలు అందుతాయంటూ నిపుణులు చెబుతున్నారు.